తుఫాన్ హెచ్చరికలతో నెల్లూరు సిటీలో మంత్రి నారాయణ సుడిగాలి పర్యటన చేశారు. వర్షాల వల్ల ఎలాంటి ఇబ్బంది వచ్చినా స్థానిక టీడీపీ నేతల దృష్టికి తెస్తే తక్షణ సహాయం అందిస్తామని మంత్రి భరోసా ఇచ్చారు. 13వ డివిజన్ ప్రణతి అపార్ట్మెంట్ వద్ద సైడ్ డ్రైన్ పనులను పరిశీలించారు. పనుల్లో వేగం పెంచాలన్నారు. 8వ డివిజన్ రేబాలవారి వీధిలోని పార్కు ఆధునీకరణ పనులను పరిశీలించారు. పార్కులో నిర్మిస్తున్న కమ్యూనిటీ హాల్, జిమ్లను పర్యవేక్షించి పలు మార్పులు సూచించారు. ఆత్మకూరు బస్టాండ్ అండర్ పాస్ వద్ద రోడ్డు పనులు, సిరీ థియేటర్ వద్ద కమ్యూనిటీ హాల్ పనులను పరిశీలించారు. నమస్కారాలండి. మీకు అందరికీ తెలిసిందే, గత 3 రోజుల నుంచి తుఫాను ఇటు చెన్నై, అదేవిధంగా ఆంధ్ర యొక్క బార్డర్ అంటే నెల్లూరు ఆ పరిసర ప్రాంతాల్లో క్రాస్ అవుద్దని. అయితే ఈరోజు వస్తున్న దీని ప్రకారం ఏంటంటే అది పాండిచ్చేరి తమిళనాడు బార్డర్ మధ్య చేస్తుందని. దానివల్ల నెల్లూరు, తిరుపతి ఈ యొక్క పరిసర ప్రాంతాల్లో హెవీ రెయిన్స్ ఉంటాయని యాక్చువల్గా ఆ ఉద్దేశంలో ఈరోజు అధికారులతో, కమిషనర్ గారు, డిప్యూటీ మేయర్ గారు, మిగతా యొక్క కమిషనర్లు, అదేవిధంగా కార్పొరేటర్లతో వివిధ ప్రాంతాలను యాక్చువల్గా పరిశీలించడం జరిగింది. ఎక్కడికి పోయినా ఎక్కడ ఒక చుక్క నీరు లేదు. నిజంగా ఇంత చక్కగా సిల్ట్ జీటం కానీ డ్రైన్స్ని మెయింటైన్ చేసిన అధికారులందరినీ నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. ఎందుకంటే 2024లో ప్రభుత్వం రాగానే ముఖ్యమంత్రి గారు ఫస్ట్ నాకు ఇచ్చిన అసైన్మెంట్ ఏంటంటే ఇమ్మీడియట్గా ఇది జూన్ నెల వచ్చింది, వర్షాలు వచ్చే లోపల రాష్ట్రంలో సిల్ట్ తీయించని ఒక ఆదేశించారు. ఫస్ట్ వర్క్ దాని మీదే ఒక 150 కోట్ల రాష్ట్రంలోని మున్సిపాలిటీస్ కూడా ఫండ్స్ ఇచ్చి సిల్ట్ స్పెషల్ డ్రైవ్ చేశాం. దానివల్ల గత తుఫాను వల్ల ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా జరిగింది. నెల్లూరు జిల్లాలో హైయెస్ట్ రెయిన్ ఇచ్చింది 11 సెంటీమీటర్లు, కానీ ఎక్కడ ఒక్క చుక్క కూడా నీళ్ళు లేకపోయింది. దీనికి కారణం వాళ్ళు చేసిన పనులు. అంతేకాకుండా అనేకమైన పనులు ఈరోజు నెల్లూరులో యాక్చువల్గా డెవలప్ అవుతున్నాయి. వాటన్నిటి కూడా నేను 5 దగ్గర పరిశీలించాను. 13వ డివిజన్లో ఒక డ్రైన్ పరిశీలించాను. రేవాలవాడ సందులో ఒక పార్క్ కమ్ కమ్యూనిటీ హాల్ సందర్శించాను. అదేవిధంగా అండర్ పాసేజ్ ఏదైతే ఆత్మకూరు బస్ స్టాండ్ దగ్గర ఉందో దాన్ని మొత్తం కంప్లీట్గా కాంక్రీట్ వేసిపోయింది. దాన్ని మొత్తం వేస్తున్నారు, దాన్ని కూడా చక్కగా వేస్తున్నారు. అదేవిధంగా సుందర డీలక్స్ పక్కన ఎంతో 2014-19 అనేకమైన పనులు జరుగుతున్నాయి. నేను ప్రజలు ఒకటే కోరుకునేది, నెల్లూరు కార్పొరేషన్ పనులు నెల్లూరు టౌన్లో కాకుండా రూరల్లో కూడా ఎంతో వేగవంతంగా జరుగుతున్నాయి. 54 డివిజన్లలో నేను ఒకటే ప్రజలు కొద్దిగా ఓపిక పట్టండి. ఖజానా కొద్దిగా ఇప్పుడిప్పుడే ఫ్రీ అవుతుంది. ముఖ్యమంత్రి గారు ఇప్పుడిప్పుడే యాక్చువల్గా తనకున్న అపార అనుభవంతో ఖజానాని కాస్త నింపేదానికి ప్రయత్నిస్తున్నారు. అన్ని పనులు చేస్తాం. అదేవిధంగా రాష్ట్రంలో ఉన్న 123 మున్సిపాలిటీస్లో కూడా ఇదే విధంగా ఈరోజు నెల్లూరులో జరిగిన అందరూ ఆశీర్వాదం ఇవ్వాలని. ఇంత పెద్ద తుఫాన్లు వచ్చినా ఎక్కడ చిన్నపాటి ఇబ్బంది లేకుండా ఇప్పుడు ఈరోజు మనం ఇక్కడ ఉన్నాం. అమరావతి హోటల్ సందు నాకు తెలిసి నాకు 51 సంవత్సరాల్లో నాకు తెలిసినప్పటి నుంచి మోకాట్లో నీళ్లుండే, చిన్నపాటి వర్షం వచ్చిన బ్రహ్మాండంగా ఒక్క చుక్క నీరు లేదు. ఈ విధంగా పనిచేస్తున్నటువంటి నారాయణ సార్ గారికి నెల్లూరు నగర ప్రజలు అందరూ ఆశీర్వాదం ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సహజంగా ఇటువంటి తుఫాన్లు వానలప్పుడు అంత పెద్ద స్థాయిలో రాష్ట్రంలోనే పెద్ద మంత్రి స్థాయిలో ఉండి తన నియోజకవర్గంలో ఎలా ఉంది, ప్రజలకు ఏమైనా ఇబ్బందులు అని పరిశీలన చేస్తున్నటువంటి మంత్రి గారికి మీ అందరి ఆశీస్సులు, భగవంతుడి ఆశీస్సులు ఉండాలని చెప్పి కోరుకుంటూ